హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి మీరందరూ వచ్చినందుకు. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 12వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం. ఇందులో మనం చాలా విషయాలు నేర్చుకుంటాము. ఇప్పుడు ఇందులో బ్రహ్మదేవుడు ఇప్పుడు ఏమేమి సృష్టించారు, ఎవరెవరిని సృష్టించారు, ముఖ్యమైన వ్యక్తుల్ని సృష్టి చేయడం అనేది జరుగుతుంది. కానీ అందరినీ ఒక రకరకాల జీవరాశుల్ని సృష్టించే కన్నా ముందు బ్రహ్మదేవుడు సంక్షిప్తంగా చూసుకుంటే ఈ అధ్యాయంలో ఆయన 5 అజ్ఞాన వృత్తుల్ని సృష్టిస్తాడు. దాని తర్వాత చతుష్కుమారుల్ని సృష్టిస్తాడు. ఇవి 2 విషయాలు మనం ఈరోజే చూసుకుందాము. దాని తర్వాత రుద్రుణ్ణి సృష్టిస్తాడు. దాని తర్వాత ఇంకా చాలా రకరకాల ముఖ్యమైన వ్యక్తుల్ని సృష్టిస్తాడు. ఆ తర్వాత ఈ మధ్యలో సృష్టి కార్యాల మధ్యలో కొంచెం ఆయన ఒక సమస్యలో కూడా చిక్కుకుంటాడు. దాని నుంచి బయటపడి మళ్ళీ సృష్టి రచన చేస్తూ స్వయంభూమను శతరూపను కూడా సృష్టిస్తారు. అక్కడ వరకు ఈ యొక్క అధ్యాయంలో చూస్తాము. ఇందులో మనం చాలా విషయాలు నేర్చుకోవడానికి మనకి అవకాశం ఉంది. మనము మంగళాచరణ చేసుకొని ఈరోజు విషయం మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మొదటి శ్లోకాన్ని చూద్దామంట. మైత్రేయ ఉవాచ ఇతి తే వర్ణిత క్షట్ట కాలాఖ్యా పరమాత్మనః మహిమా వేదగర్భోత యథాశ్రక్షీన్నిబోధమే. ఇప్పుడు మైత్రేయుని ఏమంటున్నాడంటే, ఎంతో విద్వానుడైన ఓ విదురా, ఇప్పటివరకు నేను నీకు భగవంతుడి యొక్క సౌందర్య రూపాన్ని, ఆయన గుణగానాల్ని, కాల రూపంలో ఎలా అన్నీ నియంత్రిస్తున్నాడో ఇవన్నీ విషయాల గురించి నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, వర్ణించాను. అంతేకాకుండా బ్రహ్మదేవుడు కొంచెం సృష్టి కూడా చెప్పాను. కానీ ఇప్పుడు ఇంకా బ్రహ్మదేవుడు ఏమేమి ఎలా సృష్టించాడనేది విస్తృతంగా నీకు చెప్పబోతున్నాను అనేసి ఇక్కడ అంటున్నారనమాట. ఇప్పుడు మరి బ్రహ్మదేవుడు ఏమి సృష్టించారు? మొదటిది ఆయన సృష్టించాడంటే ఆయన 5 అజ్ఞాన వృత్తులను. అవేంటో చూద్దామంట నెక్స్ట్ శ్లోకంలో. ససర్జాగ్రేందతామిశ్రం అథ తామిశ్రమాధికృత్ మహామోహం చ మోహం చ తమశ్చ జ్ఞానవృత్తయ
సో మొత్తం ఇక్కడ 5 అజ్ఞాన వృత్తుల్ని బ్రహ్మదేవుడు మొదట సృష్టించారంట. ఏ ప్రాణిని సృష్టించడం కన్నా ముందు 5 అజ్ఞాన వృత్తులు ఏమిటి, వాటి అర్థం ఏమిటి అనే విషయాన్ని మనం ముందు చూసుకుందామంట. మొదటిది వచ్చేసి తమహ. తమహ అంటే తమస్, అజ్ఞానత, అవునా. సో ఇక్కడ మన గురించి మనకే తెలియదు అనమాట. అంటే మనం ఆత్మ అనే విషయమే మనకు తెలియదు. సో ఈ యొక్క అజ్ఞానత, అంధకారం చెప్పాలంటే ఇలా అంధకారంలో ఉండడం అనమాట. మన యొక్క స్వరూపం గురించి మనం తెలియక, మనం భగవంతుడి యొక్క దాసులం అనే విషయాన్ని తెలియకుండా ఉండడమే, ఈ అజ్ఞానత, ఈ అంధకారంలో ఉండడమే, మన గురించి మనమే తెలుసుకోకుండా ఉండే అంధకారంలో ఉండడమే తమహ. ఇది ఒక అజ్ఞాన వృత్తి. ఇంకొక అజ్ఞాన వృత్తి వచ్చి మోహం. మన గురించి మన అసలు స్వరూపం మనకు తెలియదు. ఇప్పుడు మనం అనుకుంటాం ఏంటంటే ఇదే, ఈ శరీరమే నేను, ఇది నా శరీరం, ఈ శరీరం ఉంది కదా ఇదే నేను అని అనుకోవడం, దీన్ని మోహం అంటారు. ఈ విధంగా మన అసలు యొక్క గుర్తింపుని జీవేర స్వరూప్ హోయ్ నిత్యేర కృష్ణదాస్ అనే విషయాన్ని మర్చిపోయి, కృష్ణుడి దాసును అనే విషయాన్ని మర్చిపోయి ఈ శరీరమే నేను అనుకోవడం. దాని తర్వాత మహామోహం. మహామోహం అంటే ఏంటంటే ఈ శరీరానికి సంబంధించినవన్నీ నావి, ఈ ప్రకృతిలో, ఈ జగత్తులో వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ నావి, ఇవి భోగించడమే నా యొక్క వృత్తి, ఇలా ఇవన్నీ నావి, వీటిని భోగించాలనే వృత్తి కలిగి ఉండడమే ఇది మహామోహం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తామిశ్రం. తామిశ్రం అంటే ఇలా భోగించడానికి ప్రయత్నించి దాంట్లో విఫలమై దాని ద్వారా సంతృప్తి చెందక అసంతృప్తితో ఉత్పన్నమయ్యే క్రోధం, అది తామిశ్రం. ఇలా క్రోధానికి ఎప్పుడైనా మీరు చూడండి, ఎవరైనా భౌతిక సుఖాన్ని మీరు మధ్యలో కొంచెం డిస్టర్బ్ చేశారనుకోండి, వెంటనే క్రోధం వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ఏ భౌతికంగా సుఖాన్ని అనుభవించాలనుకుంటున్నారో ఆ సంతృప్తిని పొందలేక ముందే మీరు అడ్డుకున్నారు కదా, అందుకనే మీ పైన వెంటనే వాళ్ళు క్రోధితులు అయిపోతారు అన్నమాట. అది ఏదైనా కావచ్చు. సో ఆ విధంగా దీన్ని తామిశ్రం అంటారు. దాని తర్వాత నెక్స్ట్ అంధతామిశ్రం. అంధతామిశ్రం అంటే అలా క్రోధంతో ఉత్పన్నమైన తర్వాత, క్రోధం వచ్చిన తర్వాత దాని తర్వాత ఏం జరుగుతుంది, ఆ క్రోధంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఏదో ఒక ధ్వంసం, ఏదో ఒక నాశనం, వారిని నాశనం చేసుకోవడం, అలా ఏదో ఒకటి మృత్యు వరకు వాళ్ళని చంపుకునే వరకు ఏదైనా చేయొచ్చు. సో అటువంటి రకరకాల కార్యాలు, అంటే వారిని నశింపజేసే, వారు ఎంతో వారిని నష్టపరుచుకునే విధంగా ప్రవర్తించే అటువంటి కార్యాలు క్రోధంతో ఉత్పన్నమైన తర్వాత, అటువంటి భావనతో, అటువంటి క్రోధంతో ఉన్న చేతనతో. సో అది అంధతామిశ్రం. ఇది 5 అజ్ఞాన వృత్తులు. ఇది మొదట సృష్టించాడు బ్రహ్మదేవుడు. అదేంటండి బ్రహ్మదేవుడు మొదట ఎలా సృష్టించాడు 5 అజ్ఞాన వృత్తులు అంటే? పాపం బ్రహ్మదేవుడు ఏం చేయలేడు, ఆయన సృష్టించాలి. మరి ఎందుకు అంటే, మరి మనము ఇక్కడ జీవాత్మలు ఎందుకు వస్తున్నాయి భౌతిక ప్రపంచానికంటే, భగవంతుడితో సేవ చేయను, నేను సపరేట్గా భోగిస్తాను అని వస్తున్నారు కదా. మరి అలా భోగించాలి అంటే జీవాత్మలు వాళ్ళు మర్చిపోవాలి. మరి నేను భగవంతుడి సేవకుడని గుర్తుంచుకొని ఇక్కడ భోగించడానికి ప్రయత్నిస్తే చాలా కష్టం, అవునా. అది సరిగ్గా భోగించలేరు కూడా. అందుకే మనం ఇంకో దగ్గర కూడా చదువుకున్నాం కదా ఒకసారి. ఇప్పుడు సాధక స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా మనకు ఆ మొత్తం భోగవృత్తి, వాసన, ఆసక్తి, భౌతిక విషయాలు కానీ వాటి పట్ల పోలేదు. కానీ మనకు అర్థమవుతుంది, అరే నేను భగవంతుడికి సేవ చేసుకోవాలి, భక్తి చేసుకోవాలి, తద్వారానే నేను అసలైన ఆనందాన్ని పొందగలుగుతాను అనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటున్నాము. సో అటువంటి పరిస్థితులు ఏంటంటే మీరు సంపూర్ణంగా అటు భౌతికంగా కూడా భోగించాలని ప్రయత్నించిన సరైన భౌతిక సుఖం కూడా పొందలేరు. సో తద్వారా అటు ఇంకా సంపూర్ణంగా భగవంతుడి పైన ప్రేమ అనేది మీకు ఉత్పన్నం అవ్వలేదు, ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలేదు కనుక అక్కడ కూడా మనకి అంత రుచి ఇంకా కలగలేదు. కానీ అయినా మనం భక్తి చేస్తున్నాం. సో ఈ స్టేజ్లో ఇలా జరుగుతుంది. సో అందుకనే మనము ఇలా 2 విషయాలు గుర్తుంటే, మరి మనకి భగవంతుడి సేవకుడు అని గుర్తుంటే మనం భౌతిక ప్రపంచంలో భోగించలేం కదా. అందుకనే ముందు మనకు ఒక అజ్ఞానాన్నితో కప్పేస్తారు.
ఒక ఆత్మని ముందు అజ్ఞానంతో 5 రకాల అజ్ఞానం ద్వారా కప్పేయడం జరుగుతుందన్నమాట. ఒక జీవాత్మ ఎప్పుడైతే ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి ప్రవేశిస్తుందో, సో అప్పుడే కదా మరి హాయిగా భోగించుకోవచ్చు. కానీ ఈ విధంగా ఇది జరుగుతుందన్నమాట. ఈ స్టెప్ బై స్టెప్. అందుకే ఇప్పుడు మీరు 5 చూసారు కదా, ఫస్ట్ భోగించాలంటే మరి ఇవన్నీ 5 కావాలి. ఫస్ట్ నువ్వు మర్చిపోవాలి అసలు నువ్వు ఎవరు అనేది. తర్వాత నువ్వు తప్పుగా ఐడెంటిఫై చేసుకోవాలి బాడీతో. దాని తర్వాత ఈ శరీరానికి సంబంధించినంత నాది, దీన్ని భోగించడమే నా జీవిత లక్ష్యం అని పెట్టుకోవాలి. దాని తర్వాత అలా భోగించడానికి ప్రయత్నించినప్పుడు ఎవడో అడ్డుకుంటాడు, లేకపోతే నీ శరీరమే ఏదో ఒక సమస్యను సృష్టిస్తుంది, ఏదో ఒక కష్టం వస్తుంది. దాని తర్వాత ఆనందాన్ని ఎక్కువసేపు అనుభవించలేక అసంతృప్తికి లోనే దాని తర్వాత ఏదో క్రోధం ఉత్పన్నమవుతుంది. ఆ క్రోధంలో ఏదో రకాల అఘాయిత్యాలు చేయడం, దాని ద్వారా ఎన్నో కష్టాలు మనం కొని తెచ్చుకోవడం, ఇవన్నీ జరుగుతాయన్నమాట ఈ స్టేజ్ బై స్టేజ్, ఈ అజ్ఞానం కారణంగా. సో మరి ఈ విధంగా మనము మరి ఇక్కడ భోగించడానికి వచ్చాం కనుక మనకు ఇవి తయారు చేశారనమాట బ్రహ్మదేవుడు. సో ఈ విధంగా ప్రతి ఒక్క జీవాత్మ, బద్ధాత్మ ఈ 5 అజ్ఞాన వృత్తితో కప్పేసే ఉంటుంది ముందు. అందుకే ఇలా సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడికి కూడా అంతగా నచ్చలేదు ఇది. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ అజ్ఞాన వృత్తి యొక్క సృష్టి కారణంగా జీవాత్మ భగవంతుడి సేవను ఇంకా అసలు మర్చిపోయి ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే రకరకాల పాపకార్యాలు చేసి ఇక్కడే బందీ అయిపోయి ఉంటుంది. అందుకే ఆయనకు కూడా ఏమంత సంతృప్తి ఏం లేదు ఇలాంటి కార్యం చేసి. కానీ తప్పదు, ఆయన తప్పని పరిస్థితుల్లో చేయవలసి వచ్చింది ఆయనకి. అందుకనే దృష్ట్వా పాపీయసీం సృష్టిం నాత్మానం బహ్వమన్యత్ భగవద్ధ్యానపూతేన మనసాన్యం తతో సృజత్. అందుకనే ఆయన చూశాడు ఇదొక పాప కార్యంలా అనిపించింది ఆయనకి. మొదటి సృష్టి రచన 5 అజ్ఞాన వృత్తుల్ని సృష్టించడం ఆయనకి అది ఒక పాపకార్యంలా ఉంది అనిపించింది. ఎందుకంటే దీనివలన ఈ యొక్క జీవాత్మలందరూ ఎన్నో పాపకార్యాలు చేయబోతున్నారు. కానీ ఆయన తప్పక సృష్టించవలసి వచ్చింది. అందుకనే ఇప్పుడు ఆయనకు అంత సంతృప్తిని ఇవ్వలేదు అటువంటి సృష్టి. అప్పుడు ఆయన ముందు వెంటనే భగవంతుడి పైన ధ్యానం చేసుకున్నాడు. అలా భగవంతుడి పైన ధ్యానం చేసుకొని తన చేతనను శుద్ధపరచుకొని తర్వాత మళ్ళీ సృష్టి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు బ్రహ్మదేవుడు. ఇది ఎందుకు తప్పని పరిస్థితుల్లో బ్రహ్మదేవుడు ఇలాంటి అజ్ఞాన వృత్తుల్ని సృష్టించవలసి వచ్చింది అంటే మనకు ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఇక్కడ తాత్పర్యాల్లో. మనమే కోరుకున్నాం, ఇది మన కోరిక మేరకు. భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. ఆయనే అందరికీ జ్ఞాపకం మరిచిపోవడం అనేది అన్నీ చేసేది. కానీ భగవంతుడు ఎందుకు ఇలా బ్రహ్మదేవుడి ద్వారా ఇలాంటి సృష్టి చేస్తున్నాడు? ఎందుకంటే మనము కావాలనుకున్నాం నేను భగవంతుడికి నేను సేవ చేసుకోను, నాకు సపరేట్గా నేను భగవంతుడికి దూరంగా ఆయన్ని మర్చిపోయి నేను హాయిగా సపరేట్గా భోగించాలనుకుంటున్నాను అనే ఉద్దేశంతోనే మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాము. అందుకే ఈ భౌతిక ప్రపంచ సృష్టి ఆ విధంగా ఉందన్నమాట. భగవంతుడిని మనం మర్చిపోయే విధంగా మనకి 5 అజ్ఞాన వృత్తుల్ని మన కప్పేసి మనమేంటో భగవంతుడు ఏంటో మన సంబంధం ఏంటో భగవంతుడితో అన్నీ మర్చిపోయి మనము ఇలా నేను ఈ శరీరం ద్వారా భోగించడమే జీవిత లక్ష్యం అని అనుకొని జీవిస్తామన్నమాట. తద్వారా మనం ఎన్నో రకాల పాపకార్యాలు చేసి నరకానికి వెళ్ళే పరిస్థితి తెచ్చుకుంటాం. మరి ఎందుకు భగవంతుడు ఇవన్నిటికీ అనుమతిస్తున్నాడు? హృదయంలో ఉన్నాడు భగవంతుడు, ఆపొచ్చు కదా మన్ని అంటే. భగవంతుడు ప్రతి ఒక్కరికి స్వతంత్రం ఇచ్చారు. ఆ స్వతంత్రాన్ని ఎప్పుడు భగవంతుడు మీ నుంచి తీసుకోరు. మిమ్మల్ని భగవంతుడు మీరు ఎప్పుడు ప్రేమపూర్వకంగా భగవంతుడికి సేవ చేసుకుంటారు, ఆయన ఎదురు చూస్తాడు అప్పటి వరకు. ఎందుకంటే ప్రేమని బలవంతంగా మీరు ఒకరి వైపు ప్రేమించాలని చేయలేము. అంటే భగవంతుడిని ప్రేమించాలి అంటే నన్ను ప్రేమించాలి అని బలవంతంగా ఆయన ఏ జీవాత్మను బలవంతపరచడం అనమాట, నువ్వు నన్నే ప్రేమించాలి అని. అది ఎప్పుడైతే జీవాత్మ అర్థం చేసుకుంటాడో, ఆ జీవాత్మ నేను భగవంతుడికి నాకున్న సంబంధం ఏంటి, నేను భగవంతుడికి ప్రేమించుకొని భగవంతుడితో ప్రేమపూర్వకంగా సేవ చేసుకుంటేనే అసలైన ఆనందాన్ని అనుభవించగలను ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో అప్పుడు వరకు మరి భగవంతుడు ఎదురు చూస్తాడు, దానికి కావాల్సిన సహాయతం చేస్తాడు. కానీ మనకిచ్చిన స్వతంత్రాన్ని మనము దుర్వినియోగం చేసుకుంటే
దానికి మనమే కారణం అనమాట, భగవంతుడు కారణం కాదు. ఎందుకంటే మనకు ఆ స్వతంత్రం ఇచ్చారు. మరి మీ ఇష్టం మీరు ఏది కోరుకుంటే భగవంతుడు అదే మీకు దానికే సహాయం చేస్తారు. మీరు కోరుకుంటున్నారు నేను ఇక్కడే భోగిస్తాను, ఇక్కడే రకరకాల పాపాలు చేయాలనుకుంటున్నాను, ఈ భగవంతుడు మర్చిపోవాలనుకుంటున్నాను అంటే భగవంతుడే మీకు హెల్ప్ చేస్తాడనమాట భగవంతుడిని మర్చిపోవడానికి, ఇటువంటి పాపకార్యాలు చేసి నరకాన్ని పోవడానికి. మరి ఎందుకు ఎలా చేస్తున్నా అంటే మరి భగవంతుడు ముందే చెప్పారు, అన్నీ సరిగ్గా మనం వినలేదు మనకు. కానీ ఇప్పుడు భగవంతుడు అనుకుంటాడు, సరే వీడు ఎంత చెప్పినా వినట్లేదు, ఎంత మొండి చేస్తున్నాడు, నేను వెళ్ళిపోతాను, సరే వెళ్ళి అక్కడ కష్టాలను అనుభవించి నాకెందుకు ఇంత అన్యాయం జరిగింది, నేను ఎందుకు ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాను, నాకు ఇన్ని కష్టాలు అని అర్థమైనప్పుడు, ఈ భౌతిక ప్రపంచంలో అన్ని కష్టాలు అనుభవించి రకరకాల దెబ్బలు తిన్నప్పుడు, మాయా ద్వారా నరకంలో రకరకాల శిక్షలు పొందినప్పుడు దాని తర్వాత బుద్ధి వస్తుంది ఒకసారి జీవాత్మకి. ఇంకా అప్పుడు బుద్ధి తెచ్చుకొని అలా తిరిగి రావాల్సిందే భక్తి మార్గానికి. సో అదొకటే మార్గం మిగిలింది. మరి సరిగ్గా మనం అందుకే భగవంతుడి శాస్త్రాల్లో అంత జ్ఞానం ఇచ్చేశాడు. సో తెలివైన వాళ్ళు ఏంటంటే భగవంతుడి యొక్క శాస్త్రాలు చదివేసి దాంట్లోంచి అర్థం చేసుకొని భగవంతుడి భక్తి చేసుకోవాలని తెలుసుకొని భగవంతుడి భక్తి చేసుకుంటారు. కానీ ఇవన్నిటిని పట్టించుకొని వారు, చదివినా నమ్మని వారు, ఇటువంటి వాటి ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ప్రకారమే భగవంతుడు వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తారనమాట. సో ఆ విధంగా భగవంతుడు సరే నీ ఇష్టం, నువ్వు ఇలా భోగించి ఆనందాన్ని అనుభవించాలనుకుంటున్నావా, సరే పో అనుభవించు అనేసి భగవంతుడు దానికి కూడా కావాల్సిన సదుపాయం ఈ సృష్టిని రకరకాల సువిధల్ని ఇచ్చేస్తారు మనకి. సో ఆ విధంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ భోక్త అవ్వాలనుకుంటున్నారు అనమాట. భగవంతుడు ఒకరే భోక్త, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ భోక్త అవ్వాలనుకుంటే అలాంటి అందరినీ కలిపి ఒక సృష్టిలోకి ఈ భౌతిక ప్రపంచంలోకి పంపిస్తున్నారు. సో ఇక్కడ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు నేను భోక్త అవ్వాలి, నేనే అందరినీ భోగించాలి, నేనే అన్నింటినీ భోగించాలి అని ప్రయత్నించినప్పుడు తప్పకుండా కొట్టుకోవడం అనేది జరుగుతుంది, అవునా, కాంపిటీషన్. సో అందుకనే సమస్యలు అన్నమాట, అందుకే కష్టాలు. సో అది సంభవం కాదనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసేది ఏంటంటే, అందుకనే ఇక్కడ మనకు అర్థమవుతుందన్నమాట, ఇలా ఎవరైతే దుర్వినియోగం చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చిన స్వతంత్రాన్ని వాళ్ళు కష్టాలు అనుభవించక తప్పదనమాట. ఆ విధంగా కష్టాలను అనుభవించిన తర్వాత భక్తి మార్గంలోకి ఎప్పుడైనా రావాల్సిందే, ఇప్పుడు కాకపోతే ఎన్నో జన్మల తర్వాత. సో అదే ఎవరైతే విద్య, తెలివి, జ్ఞానం ఉన్నవాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళ విషయాల్ని ఇటువంటి సంసార జీవితంలో, భౌతిక జీవితంలో, మైథున సుఖంలో వాళ్ళు వాటి పట్ల ఆసక్తి వాళ్ళకి కలగదనమాట. వాళ్ళందరూ భగవంతుడికి భక్తి చేసుకుంటారు. ఇప్పుడు అందుకే దీని తర్వాత భగవంతుడి ఈ యొక్క అజ్ఞాన వృత్తులు సృష్టించిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ బ్రహ్మదేవుడు ఆయన యొక్క రకరకాల విద్యలు కలిగి ఉన్న సంతానాన్ని సృష్టిస్తాడు. అదే చతుష్కుమారులు, 4 రకాల విద్యలు. అవేంటో చూద్దామంట. సనకం చ సనందం చ సనాతనం మతాత్మభూ సనత్కుమారం చ మునీన్ నిష్క్రియాన్ ఊర్ధ్వరేతసః. ఇప్పుడు 4 చతుష్కుమారులను సృష్టించారు. సో ఫస్ట్ సృష్టించింది చతుష్కుమారులను. ఇక్కడ ఎవరు వీళ్ళ పేర్లు ఏంటి? సనక సనంద సనాతన సనత్ కుమార. సనక సనందన సనాతన సనత్ కుమార. ఈ 4 చతుష్కుమారులు వీళ్ళు వెంటనే వారికి ఏమాత్రం ఇటువంటి భౌతిక కార్యాల్లో అభిరుచి లేదన్నమాట. ఎందుకు అంటే వారు నిష్క్రియాన్ ఊర్ధ్వ రేతసః, ఇటువంటి భౌతిక క్రియల పట్ల వాళ్ళకి ఏమాత్రం అభిరుచి లేదు. వారందరూ ఊర్ధ్వరేతసః అంటే వారి యొక్క వీర్యం అనేది పైకి ఫ్లో అవుతుందన్నమాట, పై డైరెక్షన్, పైన వైపు ఫ్లో అవుతుంది. దాని ద్వారా వారి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆధ్యాత్మిక చేతన ఉన్నతి చెందుతుందన్నమాట ఆధ్యాత్మిక పద్ధతిలో. సో ఇక్కడ మరి ఇలా 4 తత్వాలు ఉన్నాయి విద్యకు సంబంధించి. ఒకటి సాంఖ్య, యోగ, వైరాగ్య, తపస్. సాంఖ్య అంటే విశ్లేషించి ఈ భౌతిక సృష్టిని అంతా విశ్లేషించి అర్థం చేసుకోవడం, ఇది అని, ఇది భౌతికం, ఇది ఆధ్యాత్మికం కాదు, దీనికి మనం ఆసక్తి కాకూడదు, ఇలా ఒక విషయం.
సో విశ్లేషించి అర్థం చేసుకోవడం మొత్తం సృష్టిని, అది సాంఖ్య. అది దాని తర్వాత యోగ, ఈ పద్ధతి ద్వారా, ఏ పద్ధతి ద్వారా అయితే భగవంతుడితో యుక్తమై ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొందే యొక్క పద్ధతి ఈ జ్ఞానం, విద్య. సో ఈ యొక్క సాంఖ్య, యోగ, ఇంకా వైరాగ్యం అంటే ఈ యొక్క భౌతిక విషయాల పట్ల అనాసక్తి అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి తపస్సు, అంటే ఈ ఆధ్యాత్మిక ప్రగతికి కావాల్సిన ఎటువంటి తపస్సు అయినా సరే, ఎటువంటి కష్టాన్ని అయినా సరే స్వీకరించడానికి సిద్ధంగా ఉండడం. సో ఇటువంటి అన్నిటినీ కూడా ఈ 4 ఈ విద్యలను ఈ నలుగురు, ముఖ్యంగా ఇవి ద్వారా ఈ నలుగురు ఉత్పన్నమయ్యారనమాట. ఈ 4 విద్యలు స్వీకరించి 4 విద్యలు వాళ్ళతో పాటు ఉండి వారన్నమాట ఈ సనక సనంద సనాతన సనత్ కుమారులు. సో ఇవన్నిటి ద్వారా ఏంటంటే ఈ 4 విద్యల ద్వారా ఏంటంటే వారు ఎంతో సునాయాసంగా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి సాధించగలరు. అందుకనే ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా సార్ వీరు భక్తి ప్రచారం చేయడం కోసం అనేసి ఒక సాంప్రదాయం స్టార్ట్ చేశారు. వీళ్ళ ద్వారా ఒక సాంప్రదాయం అనేది స్టార్ట్ అవుతుంది, వైష్ణవ సాంప్రదాయం. అది కుమార సాంప్రదాయం. కుమార సాంప్రదాయం అనేది చతుష్కుమారుల ద్వారా ఉత్పన్నమయ్యే సాంప్రదాయం అన్నమాట. భక్తి ప్రచారం చేస్తుంది సాంప్రదాయం కూడా మనలాగే. సో ఈ యొక్క విద్య, జ్ఞానం ఇదంతా కూడా ఒకవేళ భక్తి లేకపోతే ఇదంతా దీనికి ఏమాత్రం మూల్యం లేదన్నమాట, ఏమాత్రం విలువ లేదు. అసలైన విలువ జ్ఞానానికి వచ్చేది ఎప్పుడు అంటే భక్తితో కలిగినప్పుడు, భక్తియుక్తమైనప్పుడు. లేకపోతే అటువంటి జ్ఞానం, ఎంతో పెద్ద జ్ఞాని కానీ భక్తి చేయట్లేదు అనుకో ఆ వ్యక్తి, ఆ జ్ఞానం అంతా వృధా అన్నమాట, దానికి ఏమాత్రం విలువ లేదు అటువంటి జ్ఞానానికి. సో వీళ్ళందుకనే ఈ యొక్క జ్ఞానంతో ఉపయోగించి భక్తిలో ఉన్నతి చెందడానికి వాళ్ళు ఉపయోగిస్తారన్నమాట ఈ యొక్క జ్ఞానాన్ని. ఎందుకంటే భక్తి అంటే ఏ యొక్క ఆధ్యాత్మిక పదంలో కనుక మనకు సాఫల్యం సాధించాలి అంటే దానికి భక్తి అవసరం అన్నమాట, జ్ఞానం ఒకటే సరిపోదు. అదనమాట విషయం. సో నెక్స్ట్ 5వ శ్లోకం. తన్భభాషే స్వభు పుత్రాన్ ప్రజాసృజత పుత్రకాః తన్నైచ్చన్మోక్షధర్మాణో వాసుదేవ పరాయణాః. సో నెక్స్ట్ చెప్పారు ఏంటంటే ఇక్కడ బ్రహ్మదేవుడు దాని తర్వాత వాళ్ళని సృష్టించిన తర్వాత వాళ్ళకి చెప్పారనమాట. సో కుమారులారా, ఇప్పుడు మీరు సంతానాన్ని ఉత్పన్నం చేయండి, ప్రజల్ని పెంచాలి. మేము మొత్తం సృష్టిలో ఇంకా ఎవరు పుట్టలేదు, మీరే ఫస్ట్. సో మీ ద్వారా నేను ఇంకా చాలా సంతానాన్ని ఉత్పన్నం చేయాలనుకుంటున్నాను. మీ నలుగురు ఏం చేస్తారంటే బాగా సంతానాన్ని ఉత్పన్నం చేయండి అని వాళ్ళకి ఆజ్ఞనిస్తున్నారు బ్రహ్మదేవుడు. ఆ ఆజ్ఞను విన్నవారు వెంటనే నైచ్చన్ మోక్ష ధర్మానో, మాకు ఎటువంటి ఏ ఇచ్ఛ లేదు తండ్రి, మాకేమాత్రం అభిరుచి లేదు ఈ సంతానం ఉత్పన్నం చేయడానికి, మాకు ఏమాత్రం ఆసక్తి లేదు అని నిరాకరించేశారు. వాసుదేవ పరాయణ, ఎందుకంటే వాళ్ళు వాసుదేవ పరాయణులు. సో మాకు ఏమాత్రం ఇచ్చలేదో నిరాకరించేశారు బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞను. సంతానం ఉత్పన్నం చేయమని చెబితే వాళ్ళ తండ్రి యొక్క ఆజ్ఞని వాళ్ళు తిరస్కరించేశారు. ఎందుకు అంటే వాళ్ళు వాసుదేవ పరాయణ, మాకు వాసుదేవ భక్తి చేసుకోవడమే మాకు ముఖ్యం, అందుకే మాకు ఇటువంటి వాటిపైన ఏమాత్రం ఆసక్తి లేదు, అభిరుచి లేదు అని చెప్పేశారనమాట. సో అందుకని ప్రభుపాల వారు రాస్తున్నారు ఇక్కడ, those who are serious about gaining release from material bondage should not be entangled in the false relationship of family bondage. సో ఎవరైనా చాలా సీరియస్ భక్తి మార్గంలో ప్రగతి సాధించాలి, మనము భగవద్ధామానికి వెళ్ళిపోవాలి అని ముఖ్యంగా ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి మనము ముక్తి పొందాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా వారు ఇటువంటి సంసార జీవితంలో బంధనాల్లో చిక్కుకోకూడదు. ఒకవేళ ఎవరు ఆల్రెడీ గృహస్థులైతే వాళ్ళు కూడా భౌతిక ఆసక్తితో సంసారం చేయకూడదు. అదొక బాధ్యత, ఆధ్యాత్మిక బాధ్యతగా స్వీకరించి వాళ్ళు గృహస్థ జీవితాన్ని గడపాలి, అలా అన్నమాట. సో ఇక్కడ కానీ ఇంకా ఉత్తమం ఏంటంటే ఇక్కడ ప్రభుపాల వారు ఇక్కడ రాసింది ఏంటంటే ఈ యొక్క సంసార బంధనాల్లో చిక్కుకోకుండా ఉండడమే బెస్ట్. ఒకవేళ మీరు భగవద్ధామానికి వెళ్ళిపోవాలి, అదే మీ ముఖ్యమైన లక్ష్యం అయితే
సో అటువంటి సమయాల్లో ఎవరైనా అడిగితే ఇలా ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, జనాలు అడగొచ్చు, అరే చతుష్కుమారులు వాళ్ళ తండ్రి మాటనే కాదనేశారు, ఇదేంటి, ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా, సరికాదు కదా, ఇలా ఎవరైనా తండ్రి మాటనే కాదనేస్తారా, తండ్రి ఆజ్ఞని కాదనేసారేంటి, తండ్రి ఆజ్ఞను సాధించాలి కదా. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సమయంలో తిరస్కరించవచ్చు. ఎందుకంట ఈ ఒక్క సమయంలో మనము మన యొక్క పెద్దల ఆజ్ఞను కూడా తిరస్కరించవచ్చు అంట. ఒకవేళ ఎవరైనా సరే ఇలా వాసుదేవ పరాయణ, భగవంతుడికి భక్తి చేసుకోవడంలో అది ఒక్కటే ముఖ్యమైన జీవిత లక్ష్యం అయితే, అటువంటప్పుడు వారికి ఇంకా ఎటువంటి రుణం లేదు, ఇంకా వేరే ఆజ్ఞలు పాటించే అవసరం లేదు భౌతిక విషయాలకు సంబంధించి. అంటే ఇంకా ఎటువంటి రుణం లేదు. ఇప్పుడు వాళ్ళు అన్నారనుకో, అరే నేను నిన్ను కన్నాను, లేకపోతే మేము మిమ్మల్ని పెంచాము, లేకపోతే మీకు మేము చదువు ఇచ్చాము, లేకపోతే మేము సమాజం, దేవతలు, ఋషులు, మునులు, మనం అందరికీ రుణులం. ఒక వ్యక్తి ఇక్కడ జన్మించినప్పుడు తల్లిదండ్రులకి, ఇంకా బంధువులకి, సమాజానికి, దేవతలకు, ఋషులకు, గురువులకు, వీళ్ళందరికీ రుణపడి ఉంటాడు. ఎందుకంటే అందరి దగ్గర నుంచి ఆ జీవాత్మ, ఒక మనిషి పుట్టినప్పుడు అందరి దగ్గర నుంచి ఏదో ఒక లాభం అనేది పొందుతాడు ఆయన. అవునా, దేవతల నుంచి అన్ని స్వీకరిస్తాడు కదా, వర్షం, గాలి, వాన అన్ని. ఋషులు, మునుల నుంచి కూడా ఆశీర్వాదం మరియు ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడం, లేకపోతే విద్యల గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం, గురువు దగ్గర నుంచి చదువు నేర్చుకోవడం, మాతాపితల నుంచి పాలన, పోషణ అన్నీ దక్కడం. సో బంధువుల నుంచి, ఇంకా రకరకాల సమాజంలో ఉన్న మనుషుల నుంచి ఎన్నో రకాల సువిధలు కానీ ఏవైనా వారికి పొందవచ్చు, దక్కవచ్చు. సో అందుకనే ఒక రుణి పడి ఉంటారు అనమాట, అందరికీ సేవ చేయాల్సి వస్తుంది. కానీ ఎవరైతే భగవంతుడికి భక్తి చేసుకోవాలనుకుంటున్నారో, భక్తి చేసుకుంటున్నారో, వారికి ఎవ్వరికి పట్ల వాళ్ళకి రుణం లేదనమాట. అది మనకు భాగవతం చెప్తుంది ఇక్కడ. దేవర్షి భూతాప్తనృణాం పితృణాం న కింకరో నాయం రుణీచ రాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తుం. సో ఎవరైనా సరే సంపూర్ణంగా భౌతిక బంధనాలన్నింటినీ వదిలేసి, ఏమాత్రం వాళ్ళకి వాటి పట్ల ఆసక్తి లేదు, లేకుంటే వాళ్ళు సంపూర్ణంగా భగవంతుడిని శరణాగతులు అయిపోతే, భగవంతుడికి శరణం శరణ్యం సర్వాత్మన యః శరణం శరణ్యం, అటువంటి వారు భగవంతుడికి గతో ముకుందం పరిహృత్య కర్తుం. ఇలా ఎవరికైతే భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతులు అయిపోయారో, ఎందుకంటే భగవంతుడు అన్నిటి నుంచి వారికి ముక్తిని ఇవ్వగలడు. అటువంటి భగవంతుడికి శరణాగతులు అయిపోయారు. అటువంటి వాళ్ళు ఇంకా ఎవ్వరికీ రుణపడి లేరు. ఎవరైనా సరే, దేవతలే కానీ, ఋషులే కానీ, పితృలే కానీ, ఇంకా ఎవరైనా బంధువులే కానీ, లేకపోతే సమాజంలో ఇంకే మనుషులైనా సరే, ఇంకా ఏ జీవరాశులైనా సరే, ఎవరి పట్ల వాళ్ళకి ఏమాత్రం రుణం అనేది ఉండదు. సో అందుకనే వీళ్ళు ఈ సంసార జీవితంలో ప్రవేశించడానికి నిరాకరించారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వాసుదేవ పరాయణ కనుక వాళ్ళకి ఇటువంటి వాటిపైన, సంసారం పైన ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదనమాట. సో ఇలా ఎవరైనా భగవంతుడికి భక్తి చేసుకోవడానికి వేరే అన్నీ కూడా త్యాగం చేయొచ్చు అనమాట. అంతేగాని చాలామందికి తప్పుగా ఆలోచిస్తారు. సన్యాసం అన్న, బ్రహ్మచారి అన్న, ఇంకా తెలుగులో అయితే చాలామంది ఏమి పనికిరాని వాళ్ళని సన్యాసోదా అట్లా కూడా అంటారు. అవునా, అది తప్పు. అలా యూజ్ చేయకూడదు శబ్దం, అది వర్డ్ యూజ్ చేయడమే తప్పు. ఎందుకంటే సన్యాసి అనేది చాలా ఉన్నతమైన స్టేజ్. అది ఏది పనికిరానోడు సన్యాసి అవ్వడం అనుకోవడమే మూర్ఖత్వం. అలా అనుకుంటారు కొంతమంది. అందుకే కొంతమంది అనుకుంటారు కూడా, అదేంటి ఇంత చదువుకొని లేకపోతే ఇంత తెలివి ఉండి ఎందుకు వీళ్ళు ఇలా బ్రహ్మచారులు అయిపోతున్నారు, లేదా సన్యాసులు అయిపోతున్నారు, ఇస్కాన్లో ఎందుకు జాయిన్ అయిపోతున్నారు. చతుష్కుమారుల నుంచి మీరు అర్థం చేసుకోవచ్చు. సో మనం భాగవతంలో చదివితే మనకు అర్థమవుతుంది ఎవరు బ్రహ్మచారులు సన్యాసులుగా అవుతారో, అసలు ఎవరు భక్తి మార్గంలోకి వస్తారో. భక్తిని స్వీకరించేది ఓన్లీ తెలివైన వాళ్ళు మాత్రమే. అవునా, సో సంపూర్ణంగా. సో అందుకనే మనము ఆలోచించవలసింది ఏంటంటే, మనము ఎప్పుడైనా సరే ఇక్కడ చూసినట్టుగా భక్తి చేసుకోవడానికి మాత్రమే మనకు ఈ ఫెసిలిటీ ఉందన్నమాట. మిగతా అన్ని మనం త్యాగం చేయొచ్చు. మనకి ఇంకా ఎటువంటి డ్యూటీస్ ఉండవు, ఎటువంటి రుణాలు ఉండవు ఇంకా వేరేవన్నీ. కానీ ఒకవేళ ఒక వ్యక్తి సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాడు ఎందుకు, లేకపోతే బ్రహ్మచారి అవ్వాలనుకుంటున్నాడు ఎందుకు,
ఎందుకంటే అతనికి ఎటువంటి పని చేయాలని ఇష్టం లేదు భౌతిక జగత్తులో. అవన్నీ ఎవరు బాధ్యతలు, బరువు బాధ్యత తీసుకుంటారు, నాకు వద్దు అవన్నీ బరువు బాధ్యతలు అనుకొని, లేకపోతే ఏదైనా వాళ్ళకి సమస్య వచ్చేసి లేకపోతే ఇక్కడ బయట ఉంటే బాగా కష్టపడాల్సి వస్తుంది, ఏదో ఉద్యోగం చేయాల్సి వస్తుంది, అవన్నీ బద్ధకం ఉండి ఇలా బద్ధకస్తులు, లేకపోతే ఏవైనా బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఎవరైనా భక్తి చేసుకోవాలనుకుంటారో అది మూర్ఖత్వం. వాళ్ళు ఎక్కువ రోజులు భక్తి మార్గంలో ఉండలేరు. అలా ఒక్కొక్కసారి వస్తుంటారు ఇస్కాన్లోకి. మొన్న కూడా ఒక వ్యక్తి వచ్చాడు ఇక్కడ మా మందిరంలోకి వచ్చి, నేను ఇక్కడే ఫుల్ టైమ్గా సాధు అవ్వాలనుకుంటున్నాను, ఇక్కడే నేను సంపూర్ణంగా జీవితం భగవంతుడికి సేవ చేసుకొని ఉండాలనుకుంటున్నాను. మేము సరే ఉండు, మేము ఎలా చేసాం. ఒక వారం తర్వాత నాకు ఇంట్లో మమ్మీ డాడీ గుర్తొస్తున్నారు, నేను వెళ్ళిపోతాను అంటే సరే వెళ్ళిపో. సో ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఏదో గొడవ పడేసి వచ్చారనమాట అమ్మ నాన్నతో. సో అలా గొడవ పట్టి వచ్చేస్తే అది కొన్ని రోజుల వరకు అది నడుస్తుంది అలా. కానీ భగవంతుడితో ప్రేమ లేకుండా, భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకోకుండా, భక్తి మార్గాన్ని విషయం ఏంటో తత్వం ఏంటో అర్థం చేసుకోకుండా అలా భౌతికంగా ఏదో సమస్య వచ్చినందు కారణంగా దాన్ని వదిలేసి భక్తి మార్గంలోకి వచ్చే వాళ్ళు ఎక్కువసేపు ఉంటారు అనమాట. సో మనం ఏంటంటే ముఖ్యంగా భక్తి మార్గంలో భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకుని భగవంతుడికి సేవ చేసుకోవడమే ముఖ్య ఉద్దేశంగా సంపూర్ణంగా సమర్పించుకోవాలనుకున్నప్పుడే అది సంభవం అన్నమాట. సో అందుకనే ఇది చాలా ఉన్నతమైన స్థితి. సో నెక్స్ట్ శ్లోకం, అందుకే ఇక్కడ చతుష్కుమారులకి మనం చూస్తాం నెక్స్ట్ శ్లోకంలో కూడా ఇప్పుడు బ్రహ్మదేవుడు, అందుకే బ్రహ్మదేవుడు కూడా వారిని ఏమీ అన్నారు. సౌవధ్యత సుతైరేవం ప్రత్యాఖ్యాతానుశాసనైః క్రోధం దుర్విషహం జాతం నియంతుం ఉపచక్రమే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా తన కుమారులే నిరాకరించిన తర్వాత, అంటే నా తండ్రిగా, అంటే తండ్రి యొక్క ఆజ్ఞని కుమారులు మొదటి ఆజ్ఞనే తిరస్కరించేశారు. సో వెంటనే ఆ తిరస్కరించగానే బ్రహ్మదేవుడి యొక్క మనస్సులో వెంటనే క్రోధం అనేది ఉత్పన్నమైంది. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏంటంటే ఇప్పుడు రజోగుణం యొక్క ఆయన అధిపతి, ఇంకా రజోగుణం ప్రభావం ద్వారా, అంటే రజోగుణం మాధ్యమంతోనే ఆయన సృష్టి రచన చేస్తారు. సృష్టించాలి అంటే రజోగుణం అవసరం అన్నమాట, రజోగుణాన్ని ఉపయోగించాలి. సో ఈ రజోగుణం యొక్క ప్రభావం ద్వారా ఆయనకు వెంటనే సృష్టి రచన చేస్తున్నాడు కదా, వెంటనే ఆ కార్యంలో ఇప్పుడు బాధ కలగగానే వెంటనే ఆయనకి కూడా క్రోధం వచ్చింది, మనస్సులో క్రోధం ఉత్పన్నమైంది. కానీ వెంటనే బ్రహ్మదేవుడు అర్థం చేసుకున్నాడు ఏమని, ఈ యొక్క కుమారులు చతుష్కుమారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సంపూర్ణంగా ఆధ్యాత్మిక చింతనతో ఉన్నారు, ఆధ్యాత్మిక స్థాయిలో ఎంతో ఉన్నతి చెందినవారు వీరు. అందుకనే వీరు ఈ విధంగా నన్ను తిరస్కరించారు భగవంతుడు భక్తి చేసుకోవడానికి. అందుకనే వీరి పట్ల నేను క్రోధాన్ని వ్యక్తం చేయకూడదు అనేసి వెంటనే ఆయన నియంత్రించుకున్నాడు, కంట్రోల్ చేసుకున్నాడు. ఆయన ఆ క్రోధాన్ని ఆ చతుష్కుమారుల పైన ఏమాత్రం వ్యక్తం చేయలేదు. ఈ విధంగా బ్రహ్మదేవుడు కూడా అర్థం చేసుకొని అలా తిరస్కరించినా కానీ క్రోధం ఉత్పన్నమైనా కానీ నియంత్రించుకున్నాడు అనమాట. సో ఇలాంటి స్టేజ్ అనమాట చతుష్కుమారులాగా. సో వీళ్ళు చాలా ఉన్నతమైన భక్తిలో ఉన్నతమైన, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వ్యక్తులు అన్నమాట. సో మరి దీని తర్వాత బ్రహ్మదేవుడు ఎవరిని సృష్టిస్తాడు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి చూద్దామంట నెక్స్ట్ రేపటి నుంచి. ఇప్పుడు ఈరోజు ఇక్కడే సెలవు తీసుకుంటాను. మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద్ కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంద్ కీ జై. నితాయ్ గౌర్ సితనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.